గెలిచిన తర్వాత కూటమి ఎమ్మెల్యేల తీరు ప్రజలకు మింగుడు పడడం లేదు. ప్రజా సమస్యలను చర్చించడంలో, వాటిని పరిష్కరించడంలో కూటమి ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపడం లేదు. ప్రజా సమస్యలను చర్చించే వేదికలను కావాలని పక్కన పెడుతున్నారు. విజయనగరం జెడ్పీ జిల్లా సమీక్ష సమావేశానికి ఏకంగా 5గురు కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చను లేవదీస్తుంది. ముఖ్యంగా జిల్లా స్థాయి సమావేశాల్లో జిల్లా సమస్యలను, నియోజకవర్గ స్థాయి సమస్యలను చర్చించడం, పరిష్కారం చూపడం అనేది ఎమ్మెల్యేల బాధ్యత. జిల్లా సమీక్ష సమావేశంలో కీలకమైన సమస్యలను చర్చించి నిధులు సాధించుకోవడం కీలకమైన విషయం. అయితే విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు 5 మంది ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో వైసీపీ ఆధిపత్యంతో సభ జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి అనిత సమావేశానికి వచ్చినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో తూతూ మంత్రంగా ఎజెండాను చదివేశారు. సభ మొత్తం పూర్తి స్థాయిలో వైసీపీ సభ్యులు తమ ఆధిపత్యం తీసుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ హవా విజయనగరం జిల్లా జెడ్పీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. విజయనగరం జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల తీరు ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్విప్ చేసింది. జిల్లాల విభజన తర్వాత విజయనగరం జిల్లాకు 7 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో 2 మాత్రమే ఇటీవల జిల్లా సమావేశానికి హాజరై సమస్యలను చెప్పారు. మిగిలిన 5 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడంతో సమావేశం చాలా చప్పగా సాగింది. జడ్పీ చైర్మన్ హోదాలో చిన్న శ్రీను మొత్తం ఆధిపత్యం చెలాయించారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ మేనల్లుడుగా రాజకీయ ప్రవేశం చేసి జిల్లా మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న చిన్న శ్రీనుకు చెక్ పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూటమి ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో జడ్పీ సమావేశం అంతా వైసీపీ నేతలు చెప్పినట్లే సాగింది. దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి అనిత కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారో వాటిని చర్చించే అవకాశం ఉన్న వేదికను కూటమి ఎమ్మెల్యేలు కావాలని స్విప్ చేశారని, ప్రజా సమస్యల పరిష్కరించడంలో కూటమి ఎమ్మెల్యేలకు బాధ్యత లేదని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడింది. దీంతో ఇప్పుడు జిల్లా స్థాయి సమావేశాలకు ఎందుకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను ఆరా తీసే పనిలో పడింది.